బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రైట్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు. రైట్. మరి ఎలా అండి, ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది? ఎందుకంటే ఇది చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి, అసలు గోచారం ఎలా ఉంది? తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ. జాతకం లేని అంటే మాకు టైం అబౌట్ తెలియని వాళ్ళకి, సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం, వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి, దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి, మనం చేసిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి, టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువనే కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు, గురువు, శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి, గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవాన్ 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల తర్వాత మారుతుంటారు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తూ ఉంటారు కదా, సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నాడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది. ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా, కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటాడు. ఇవి మాస గ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దా, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయలేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చూసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి, చూసుకోవాలి. అందుకని ఈ మాస గ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట. ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర, తర్వాత నోములు చేయాలన్నా, దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే రెడీ, మేము ముందే వచ్చేస్తాం అని చెప్తుంటారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి మాత్రం అవ్వదు, ఎందుకంటే మీనంలో రాహు అనేది ఆపోజిట్. సో ఖచ్చితంగా. మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం? తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు మెయిన్ రోల్ వీళ్ళకి చూపిస్తుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు వీళ్ళకి అదొక్క ఇబ్బంది వీళ్ళకి. ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు ఎప్పుడు కొన్ని సంబంధ బాంధవ్యాల స్థానం అంటాం. అది ఆ స్థానం ఏంటి, పైగా మిథునం అంటే. సో మిథున రాశిలో కుజుడు సప్తమ స్థానంలో అవడం వల్ల వీళ్ళకి ఏంటంటే బయట మనుషులతో బయటికి ఇలా వెళ్ళగానే గొడవలు వస్తాయి. జస్ట్ మామూలుగా మాట్లాడితే కూడా గొడవ, అంటే రామ అంటే కూడా అది బూతుగా కనిపిస్తుంది అని అంటారు. అలాంటి పరిస్థితి ఈ మాసంలో వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సో అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకుని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక పరమైన ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, కోర్టు నుంచి సమస్యలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. గవర్నమెంట్ నుంచి వచ్చే లావాదేవీలు పనులు ఏవైతే ఉన్నాయో అవి వదిలేయడం, ఈ మాసం వదిలేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ప్రయత్నం చేయడం కానీ వెళ్ళడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంబంధ బాంధవ్యాల స్థానం చెప్తున్నాం కదా, సో వీళ్ళు ఏ పని మీదన్నా ఇప్పుడు అంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి వెళ్తే పనులు అవుతాయి, ధనుసు రాశి వాళ్ళకి వెళ్ళకుండా ఉంటేనే పనులు ఉంటాయి, క్షేమంగా ఉంటారు ఇంట్లో. సో వీళ్ళు వెళ్ళడం తెచ్చుకోవడం అనేది వెళ్ళి జస్ట్ మామూలుగా రేపు వచ్చేయండి సార్ మీకు మంచిగా పేపర్ ఇచ్చేస్తాను నవ్వుతున్న వాడు కూడా తెల్లారు పొద్దున్న వెళ్ళగానే మొహం ఇలా పెట్టుకుంటాడు. ఏం తల పెట్టుకున్నా అడిగితే తప్పుగా అర్థం అవుతుంది వాళ్ళకి. సో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వీళ్ళకి. తర్వాత వీళ్ళకి ఉద్యోగాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతున్నాయి. లాస్ట్ మంత్ నుంచి వీళ్ళకి అవి కంటిన్యూ అవుతాయి, అవి కొంచెం ఉన్నాయి ఖచ్చితంగా. తర్వాత వీళ్ళకి శని భగవాన్ ఒక రాహు ఒక ఎనర్జీస్ కూడా పనిచేస్తూ ఉంటాయి వీళ్ళకి. దానివల్ల ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో ఎంతవరకు ఏ పనులైనా మామూలుగా కామన్ గా వెళ్ళే ఉద్యోగస్తులకి వాళ్ళు చేసుకుని రావడం, కామన్గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి నార్మల్ గా వెళ్ళడం, ఇవన్నీ నార్మల్ గా జరగడమే అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఏదైనా వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని చేద్దాం అని అనిపిస్తుంది ఖచ్చితంగా. సప్తమ స్థానంలో కుజుడు ఊరికే ఉంటుంది కదా, ఆయన ఖచ్చితంగా ఏదో చేపిస్తుంటారు. తర్వాత సప్తమ స్థానంలో కుజుడు, తర్వాత వీళ్ళకి నవమ స్థానంలో రవి బుధులు, తర్వాత రవి మళ్ళీ దశమ స్థానంలో రావడం వల్ల కొన్ని పనులు మా వల్ల అయిపోతాయి అన్నట్టు ఒక మాయ కలిగిస్తారు. ఎందుకంటే రాహు ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ ఎవరైతే చూస్తాడో ఆయన చేస్తాడో కొంచెం మీకు పని అయిపోతుంది, మీకు బ్రహ్మాండంగా అయిపోతుంది వచ్చేయండి అని చెప్పి అని మాయ కలిగిస్తారు. అది మాయే కానీ పని అవుతుందంతా అనుకోకండి. సో దాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వెళ్లకుండా ఉండడమే. ఈ మాసంలో మాక్సిమం మన రొటీన్ పని తప్ప స్పెషల్ గా ఏ పనులు చేసుకోకూడదు. స్పెషల్ గా వ్యాపారం మొదలుపెట్టడం కానీ, స్పెషల్ గా పార్ట్నర్షిప్ కలుపుకోవడం కానీ, స్పెషల్ గా కోర్టు సంబంధించిన విషయాల్లో వెళ్ళడం కానీ, కోర్టులో మళ్ళీ వాయిదా వేసుకోవడం బెటరు. వాయిదా ఉంది కదా సరే వెళ్ళి వచ్చేదాం అని అనుకుంటే మాత్రం అది ఇబ్బంది పెట్టే అవకాశం సిచ్యువేషన్స్ వస్తాయి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఈ మాసంలో మాక్సిమం ఎంత సైలెంట్ గా ఉంటే అంత హ్యాపీగా ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు వాళ్ళు అని కాదు, కామ్ డౌన్ అవి ఉండాలి ఈ ధనుసు రాశి వారని ఖచ్చితంగా ఉండాలి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండాల్సింది. సో మీడియా రంగంలో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి, వాళ్ళ మీద ఎక్కువ కామెంట్స్ రావడం మాట్లాడడం అనేసి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళకి. మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఎక్కువగా ఉండాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఊరికే పబ్లిసిటీ అయిపోతుంటారు కదా, పబ్లిసిటీ ఫిగర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి జరుగుతుండే సిచ్యువేషన్స్ ఏంటంటే కొంచెం అవమానాలు ఇబ్బందులు పడడం, కొన్ని కొట్లాటలు రావడం జరగడం అనేది జరుగుతూ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. దానివల్ల వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏం చేయాలి వీళ్ళు అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, లేదా శివారాధన చేయించుకోవడం. విష్ణు పారాయణ చేయడం ఇష్టం ఉంటే విష్ణు పారాయణ పొద్దున్న సాయంత్రం చేసుకోవడం. శివారాధన చేసే అలవాటు ఉందండి మా ఇంట్లో అంటే శివారాధన చేసుకోండి చక్కగా. అభిషేకం పొద్దున్న అభిషేకం చేయించుకోండి, సాయంత్రం అభిషేకం చేయించుకోండి. నవరాత్రులు వస్తున్నాయి కనుక సెప్టెంబర్ నవరాత్రులు మన సెప్టెంబర్ 2వ తారీఖు మనకి గణపతి నవరాత్రులుగా ప్రారంభం అయిపోతాయి కనుక పూజ చేసుకుంటాం కనుక రోజు నిత్యం గణపతి దేవాలయానికి వెళ్ళి ప్రసాదం నైవేద్యం పెట్టడం, లేకపోతే లడ్డు నైవేద్యం పెట్టడం చేయడం వల్ల ఏమంటే సప్తమ కుజుడు కొంచెం శాంతిస్తారు. రైట్. గణపతి ఆరాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ మాసం అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి ధనుసు రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.